ఏలూరు ఎలక్ట్రికల్ అండ్ శానిటరీ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సూర్య లాడ్జ్ కాన్ఫరెన్స్ హాల్లో అసోసియేషన్ అధ్యక్షులు కేవీ సత్యనారాయణ అధ్యక్షతన సభ్యుల సమావేశం నిర్వహించారు. వ్యాపార వర్గాల ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ వినియోగదారులకు నాణ్యమైన ఎలక్ట్రికల్ మెటీరియల్, పంబ్లింగ్, శానిటరీ సామగ్రిని అందించి వారి నమ్మకాన్ని పొందేందుకు కృషి చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ వ్యాపార అభివృద్ధికి పరస్పర సహకారంతో ముందుకు సాగాలని సూచించారు. జీవనోపాధి కోసం చిన్న చిన్న దుకాణాలు నిర్వహిస్తున్న మధ్యతరగతి వ్యాపారుల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు అసోసియేషన్ తరపున సభ్యుల సహకారంతో వారికి అండగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు తీర్మానించారు. ప్రతి ఒక్కరు ఇబ్బంది పడకుండా ప్రతి ఆదివారం ఒక షాప్ తెరిచి ఉంచేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎన్ మార్కెటింగ్ సంస్థ ప్రతినిధి ఎంఎస్ సత్యనారాయణ అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు సహకారంగా 25,000 రూపాయల విలువైన చెక్కును అసోసియేషన్ అధ్యక్షులు కేవీ సత్యనారాయణకు అందజేశారు. వారి సేవలను అసోసియేషన్ సభ్యులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సూర్య ఎలక్ట్రికల్స్ చామత్తి గణేష్, అసోసియేషన్ అధ్యక్షులు కేవీ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్వి సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ల ఎంఎస్ఎన్ మార్కెటింగ్ ప్రతినిధులు మంగిలాల్, జాయింట్ సెక్రటరీ లింగమల్లు శ్రీనివాసరావు, కోశాధికారి ఎం ప్రకాష్, కిషోర్, రాజు తదితర సభ్యులు పాల్గొన్నారు. శానిటరీ మర్చెంట్స్ అసోసియేషన్ అభివృద్ధి నిమిత్తం మన ఎంఎస్ఎన్ ఆర్ట్ ప్రయత్నం చేయాలి. వ్యాపార వర్గాల ఐక్యత వర్ధిల్లాలి. కష్టంలో ఉన్న తోటి వ్యాపారస్తుల్ని ఆదుకునే ప్రయత్నం. ది ఏలూరు ఎలక్ట్రికల్ శానిటరీ మర్చెంట్స్ అసోసియేషన్ ఏలూరులో స్థాపించి 16 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు కొత్త కార్యవర్గం ఏర్పడి మన జనవరి 2026 నుంచి కొత్త కార్యవర్గం ఏర్పడింది. దానికి ప్రెసిడెంట్గా పాండురంగ ఇంజనీరింగ్ కంపెనీ సత్యనారాయణ అనే నేను, భాను ఎలక్ట్రికల్స్ సత్యనారాయణ గారు సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్గా ఎంఎస్ఎన్ ఎలక్ట్రికల్స్ వారు ఇది చేయవలసింది. అందరూ ఇప్పుడు పూర్వం నుంచి ఉన్నవాళ్ళు కాకుండా ఈ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన ఏలూరులో ఏర్పడిన మార్వాడీలు అందరం కలిసి ఐకమత్యంగా ఈ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి నెల ఒక కార్యక్రమం పెట్టుకొని నెలవారీ సమావేశాలు పెట్టుకొని మాకున్న ఇబ్బందులను తొలగించుకోవడానికి వినియోగదారులకి ఎలాగా సేవలు అందించాలి అనే దాని మీద కూడా డిస్కషన్ చేసుకుని మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి. ఈ నెల తీసుకున్న కార్యక్రమంలో ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, ఇంతకుముందు నుంచి మేము ప్రతి నెల 4వ ఆదివారం అందరూ షాపులు కట్టేస్తున్నామండి. అది దానివల్ల వినియోగదారులకు ఇబ్బంది పడుతుందనే విషయంలో ఈ నెలని వచ్చే ఆగస్టు నెల నుంచి ప్రతి ఆఖరి ఆదివారం ఎవరో ఒక షాపుని తీసి వినియోగదారులకి ఇబ్బంది లేకుండా ఒక షాప్ తీయాలని నిర్ణయించామండి. అది ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం అండి. అదే థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరు ఎలక్ట్రికల్ అండ్ ప్లంబర్ అసోసియేషన్ శానిటరీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. ఈ మంత్లీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఓన్లీ మన సమస్యలను పరిష్కరించుకుంటంతో పాటు ఇంకా మనం సమాజానికి ఎట్లాంటి అభివృద్ధి పదంలో సమాజానికి మంచి సేవలు అందించాలి, మంచి నాణ్యమైన ఉత్పత్తులను ఎలా అందించాలనేది నిర్ణయం తీసుకుంటాం కూడా జరిగింది. ఇందులో భాగంగా ప్రతి నెల 4వ ఆదివారం సెలవు ప్రకటించడం జరిగింది ఇంతకుముందు. దానివల్ల వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారని మా దృష్టికి రావడంతో ఈ ప్రతి నెల కూడా 4వ ఆదివారం ఒక షాప్ తీసుకుని వ్యాపారం చేసుకున్నటానికి అందరూ కూడా నెలవారీ సమావేశంలో అందరు సభ్యుల అంగీకారంతో ముందుకు జరగడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మేము మా అసోసియేషన్ తరపున అన్ని షాపుల వాళ్ళు కూడా నాణ్యమైన ఉత్పత్తులు వినియోగదారులకు అందించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం జరిగినది. థ్యాంక్ యూ. ఏలూరు ఎలక్ట్రికల్ అండ్ శానిటరీ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ లింగమల్లు శ్రీనివాసరావు. అసోసియేషను అభివృద్ధికి అందరి సహాయ సహకారాలతో వినియోగదారులకు మంచి మెటీరియల్ అమ్మి వ్యాపార అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఈ అసోసియేషను పునరుద్ధరించి ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. సభ్యుల సహకారంతో
ఒక సామాన్యమైన షాపులు కూడా జీవన విధానం కొనసాగిస్తున్నారు. వాళ్ళ కోసం కూడా అసోసియేషను వాళ్ళ అభివృద్ధికి కూడా కృషి చేస్తుందని మీడియా ద్వారా తెలియజేస్తుంది.